హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ వ్లాగ్స్ 2. సో ఈ వీడియో వచ్చేసి అయితే తిరుపతి గురించి అనమాట. తిరుపతి వ్లాగ్ ఎప్పుడో వెళ్ళాము జూలైలోనే, బట్ ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది. జూలైలో కూడా ఫస్ట్ని వెళ్ళిపోయామన్నమాట, ఫస్ట్ తారీఖుని. సో ఆన్లైన్ టికెట్స్ అనమాట మావి కూడా. సో అంటే ఫ్రీ దర్శనానికి చాలామంది ఉంటున్నారు. ఫ్రీ దర్శనానికి అసలు తిరుపతిలోనే ఫ్రీ దర్శనం అనే కాదు, తిరుపతిలోనే చాలామంది జనం ఉన్నారు కదా. సో ఎవరెవరు వెళ్ళామన్నమాట అంటే విఘ్నేష్, నేను, మా అక్క, అలాగే మా మమ్మీ, మా డాడీ అనమాట. విఘ్నేష్కి మొహానికి ఏమైంది అని చెప్దాం అనుకున్నాను. సో ఆ మొహం నిండా స్క్రాచెస్ ఏంటంటే, విఘ్నేష్ అయితే బండి మీద రివర్స్లో కూర్చున్నాడు. రేజ్ ఇచ్చేసేసి బ్రేక్ వేయం కాదు, సడన్గా ముందుకు పడ్డాడు. సో కింద అయితే పడి గీసుకుపోయిందనమాట. అంత పెద్ద దెబ్బేం కాదు. సో తగ్గిపోయిందనమాట. వెంటనే తిరుపతిలో ఆయింట్మెంట్ ఇచ్చారు డాక్టర్, అది రాసేస్తే తగ్గిపోయింది. సో తిరుపతిలోనే తగ్గిపోయింది. మేమైతే 3 డేస్ 2 డేస్ ఉన్నాము, తగ్గిపోయింది అనమాట తిరుపతిలోనే. సో మొత్తం అయితే ఇంకా తిరుపతికి అయితే బయలుదేరిపోయాము. సో తిరుపతి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. సో తిరుపతి గురించి మీకు చెప్దాం అనుకున్నాను, బట్ అంటే ఈ వీడియో షూట్ చేసిన యాక్చువల్లీ చెప్పడానికి తిరుపతిలో అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని మొత్తం కూడా. కానీ లేట్గా అప్లోడ్ చేయడం వల్ల కొంచెం అదిగోండి. సో ఇలా అయితే తగిలాయి అన్నమాట, జస్ట్ మిస్, కంటికి తగిలేది, దేవుడు కాపాడాడు అనుకోవాలి. కాలుకి కూడా తగిలింది. ఆ కాలుకి అయితే తగ్గిపోయింది అనమాట తొందరగానే, ఆ కాలుది కూడా. సో మొత్తం కూడా తగ్గిపోయింది. సో విఘ్నేష్ అయితే గుండు చేయించుకున్నాడు, కానీ అంటే ఆల్రెడీ చేయించుకున్నాం. మా డాడీ అన్న విఘ్నేష్ అయితే శ్రీశైలంలో చేయించేసుకున్నారు. రూమ్ టూర్ అని పెట్టాను కదా, అక్కడే చేయించుకున్నారు. మేమైతే ఇక్కడ కొండ మీదకి కూడా వచ్చేసామన్నమాట, బయలుదేరిపోయాము. మా డాడీ అను విఘ్నేష్ అయితే అక్కడ గుండు చేయించుకున్నారు. బట్ ఇక్కడ కూడా అంటే శ్రీవారి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా చేయించేసుకున్నారనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదే అన్నమాట తిరుపతి వ్లాగ్ అంతా కూడా ఇందులోనే వస్తుంది. పార్ట్స్ అయితే ఏమీ పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎడిట్ చేసే అంత ఓపిక కూడా నా దగ్గర లేదు. అలాగే ఇంకా వినాయక చవితి అయితే 2 డేస్లో ఉంది. అంటే ఇవాళ వచ్చేసి అయితే 4th అనమాట ఎడిట్ చేస్తుంది. మరి ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. సో అలాగే తిరుపతి అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మేము అంతకుముందు అంటే 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాము దీనికి ముందు. సో దాని మీద పోలిస్తే ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే లైక్ రూమ్స్ అంటే మేము దాని పేరు ఏంటి, ఏదో రూమ్ పేరు కూడా గుర్తులేదు, అది తీసుకున్నాము. అక్కడ ఏసీ అంటే మేము ముందు చెప్పాలంటే ఆన్లైన్ టికెట్స్లో అప్పుడు ముందు చెప్తే వాళ్ళు అక్కడ వేస్తారంట కౌంటర్లో, రూమ్స్ కౌంటర్లో పైన. సో ఇక్కడ మనందరికీ తెలిసిందే, తిరుపతి అంటే ఇక్కడికి వస్తేనే తిరుపతి పైకి వెళ్తానికి స్టార్ట్ అయినట్టు అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ కొంతసేపు ఆగి షార్ట్స్ తీయడానికి కూడా తీసాను, బట్ ఇంకా ఎడిట్ చేయలేదు కదా. సో ఇంకా అందరం అయితే ఇక్కడ ఫోటోలు తీసేసుకున్నాం అన్నమాట. సో కొంతసేపు అయితే ఇక్కడ ఆగిపోయి మళ్ళీ బయలుదేరిపోయి అక్కడ చెక్కింగ్ ఉంటుంది కదా, చెక్ పోస్ట్ ఉంటుంది కదా, చెక్ పోస్ట్ కూడా బ్యాగ్స్ ఇచ్చేసి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే బాటిల్స్ ప్రకారం బాగుంది అనమాట. బాటిల్స్ అంటే మనకి 50 రూపీస్ బాటిల్. ఆ బాటిల్ ఏంటంటే 50 రూపీస్ తీసుకుంటారు గాజు బాటిల్ ఇచ్చినప్పుడు. ఒకవేళ బాటిల్ ఇచ్చేస్తే మనకి తిరిగి 30 రూపీస్ 20 రూపీస్ ఇస్తారనమాట. సో మళ్ళీ మేము October 10th వెళ్తున్నాము. అప్పుడు వ్లాగ్ తీస్తానో లేదో తెలీదు, అంటే ఎడిట్ చేయాలి కదా. October 10th ఏమో వెళ్తున్నాము, హాలిడేస్లోనే, అంటే దసరా హాలిడేస్లో వెళ్తాము. బుక్ చేసేసుకున్నాము ఆల్రెడీ. సో ఇంకా అదనమాట మ్యాటర్. సో ఫుల్గా అయితే పైకి అయితే స్పీడ్గా అయితే ఎక్కేస్తున్నాము, కానీ స్లోగా వెళ్ళాలి. సో మేము కింద దిగేటప్పుడు కూడా చాలా యాక్సిడెంట్స్ చూసామన్నమాట. జాగ్రత్తగా ఉండాలి, అంటే కొండపైకి కదా, కొంచెం జాగ్రత్తగా నడపాలి. ఇక్కడ కూడా కొండ ముచ్చులు అనమాట, చాలా అంటే చాలా కొండ ముచ్చులు ఉండిపోయినాయి అనమాట. సో చాలానే చూసాము. ఇంకా తిరుపతి అయితే చాలా అంటే చాలా డెవలప్ చేశారు, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఒకవేళ వెళ్ళినా కింద కామెంట్లో పెట్టండి ఎలా ఉందనేది, ఫుడ్ క్వాలిటీ అదంతా కూడా. సో నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది.
మనం తిరుపతి వచ్చినట్టు అర్థమైపోతుంది మనకి. సో తిరుపతి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా తిరుపతిలో కూడా మనకి అంటే కొంతసేపు ఆగి రూమ్ ఎక్కడుందో అదంతా చూసుకొని స్లిప్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఒక పెద్ద సిటీలోకి వచ్చినట్టు అయితే అనిపించింది అనమాట తిరుపతి వచ్చిన తర్వాత. సో కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది. సో అందుకని అక్టోబర్లో మళ్ళీ వెళ్తున్నామేమో అనిపించింది అనమాట. ఇదంతా వచ్చేసి అయితే మనకు తెలిసిందే వరాహ స్వామి టెంపుల్ అనమాట. మేము ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నాము. మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళినప్పుడు అసలు తక్కువ మంది జనమే ఉండింటారు. సో ఇది వచ్చేసి అయితే కోనేరు ఓపెన్ చేశారండి. కోనేరు మరి ఇప్పుడైతే ఎలా ఉందో ప్రజెంట్ తెలియదు. ఇక్కడ వచ్చేసి అయితే లంచ్కి వచ్చేసాము. ఇక్కడైతే ఒక యూట్యూబర్ని కలిసాను. అదే అండి ఆల్రెడీ షార్ట్ షేర్ చేశాను కదా, వాక్ విత్ దీపు అని. సో ఇది వచ్చేసి అయితే అదేదో నాకు తెలియట్లేదు, పేరు గుర్తు రావట్లేదు. ఇదిగోండి ఈ ప్లేస్ చూసి మీరు కామెంట్ చేయండి దీని ప్లేస్ పేరేంటో. అక్కడ కనిపించాయి స్క్విరల్స్ అయితే, అడవి ఉడతలంట. సో మరి కొన్ని ప్లేసెస్కి అయితే తిరిగాము. ఇంకా పాతాళగంగాన పాతాళగంగ కాదు, ఆకాశగంగ అంతే. అంటే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా శ్రీవారి పాదాలు తప్పించి కొన్ని అయితే తిరిగాము. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే మూసేశారని చెప్పారనమాట. సరే వెళ్దాంలే అని చెప్పేసి అయితే చూద్దామని చూసాము. సో ఇంకా అదే అనమాట. సో మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, ఇష్క్ యు ఆల్.